కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్ చెప్పండి. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన అంటే ఎవరు? దేవుడు. చాలామంది అంటారు, నా భర్తను నమ్ముకొని నేను సర్వనాశనమైనండి అనేటోళ్ళు ఉన్నారు. నా భార్యను నమ్ముకొని నా జీవితం ఆగమైపోయిందండి అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. స్నేహితులు నమ్ముకొని నేను నష్టపోయాను అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మనం చూస్తున్నది రోజు వార్తల్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ జరిగేటువంటి ప్రేమికులారా వినిపించేటువంటి వార్తలు ఏంటంటే, ఎక్కువగా ప్రేమికులారా నమ్మి మోసపోతున్నటువంటి వారు చాలామంది ప్రస్తుత లోకంలో మనకు కనపడుతూ ఉన్నారు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అయితే ఇక్కడ చదవబడ్డ వచ్చిన భాగంలో ప్రభు ప్రేమికులారా మనకు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మనల్ని పురుకొల్పుతున్న మాట ఏంటంటే, జీవితకాలమంతా ఒకవేళ నమ్మాల్సి వస్తే, జీవితకాలమంతా మనం ఒకవేళ నమ్మేటువంటి వ్యక్తి అంటూ ఎవరైనా ఉండాలంటే, పరిపూర్ణంగా నీ తుది శ్వాస వరకు, నీ కడ ఊపిరి వరకు ఎవరిని నువ్వు ధైర్యంగా నమ్మొచ్చు అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి మాత్రమే పరిపూర్ణంగా గుండెల నిండా నమ్ముతూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. ధనాన్ని నమ్ముకొని దగాపడ్డవారు ఉన్నారు. తెలివిని నమ్ముకొని ఏమైపోయిన ఉన్నారు, తూలిపోయిన వారు ఉన్నారు. మనుషులు నమ్ముకొని మభ్యపడ్డటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎన్నో ప్రేమికులారా జీవితాల్లో ఇలాంటి సంఘటనలు మనకన్నీ నేర్పిస్తున్నటువంటి ఒక నగ్న సత్యం ఏంటంటే, ప్రపంచంలో ఎవరిని కూడా మనం నమ్మకూడదు. అపనమ్మకమైనటువంటి ప్రేమికులారా ప్రేమలు, అపనమ్మకమైన బాంధవ్యాలు, అపనమ్మకమైనటువంటి స్నేహాలు, అపనమ్మకమైనటువంటి గౌరవాలు, ఇవన్నీ లోకములో స్పష్టంగా మనకు ప్రేమికులారా కనపడుతున్నాయి. వీటన్నిటి మధ్యలో మనం అందరము కూడా నమ్మదగినటువంటి వ్యక్తి అంటూ ఎవరున్నారంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. స్తోత్రాలు చెప్పండి. నిజమే, ఈ నమ్మకం ప్రపంచంలో చాలా బలంగా చలామణి అవుతూ ఉంది. ఎంత గొప్పగా చలామణి అవుతుందని ఆలోచన చేస్తే, పుట్టిన భూమి మీద ప్రతి ఒక్కరికి ఏదో ఒక నమ్మకం, అవునా కదండి? పుట్టిన భూమి మీద ప్రతి ఒక్కరికి ఏదో ఒక నమ్మకం ఉంటుంది. ఉదాహరణకి ఒక నాస్తికుడిని మీరు తీసుకుంటే, ఆ వ్యక్తి ప్రేమికులారా నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటని ఆలోచన చేస్తే, వారు చెప్పే మాట ఏంటంటే, వారు డిబేట్ చేసిన, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్లే ఒకవేళ చేసిన, యూట్యూబ్ ఛానల్లో ఒకవేళ మాట్లాడిన, చర్చా సమావేశాలు జరిగిన, వారు నోట వచ్చే మాట ఏంటంటే, మేము దేవుడు లేడని ఏంటంటే నమ్ముతామంటారు. అంటే వారికి ఉన్న నమ్మకం ఏంటి? దేవుడు లేడని వారు నమ్ముతారు. దేవుడు లేడని ప్రేమికులు నమ్ముతారు. కొందరు దేవుడు ఉన్నారని నమ్ముతారు కానీ సత్యదేవుని నమ్మట్లే, నిజ దేవుని నమ్మట్లే. ప్రేమికులారా మనుషులు వారు చేసుకున్నటువంటి వాటిని, వారు తయారు చేసుకున్నటువంటి వాటిని సృష్టించుకొని ఆరాధించేటువంటి వారు ఉన్నారు. అంటే గమనించండి, ఎప్పుడైనా దేవుడని పిలువబడేటువంటి వాడు ప్రేమికులారా సృష్టించబడకూడదు, సృష్టించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు అనేటువంటి ఆ అర్హత ప్రేమికులారా కలిగి ఉండవలసినటువంటి ప్రేమికుల లక్షణం ఏంటంటే, సృష్టించబడకూడదు. ఏం చేయబడాలంట? సృష్టించాలి. ఈరోజు ప్రస్తుతం లోకం సృష్టించబడ్డ వాటిని ఏం చేస్తున్నారని ఆలోచన చేస్తే దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు, దేవుళ్ళుగా పూజిస్తున్నారు. కానీ ప్రేమికులారా ఈ వ్యత్యాసం తెలవట్లే లోకములో. ఈ వ్యత్యాసం ప్రజలు ప్రేమికులారా గ్రహించట్లే. సృష్టించబడ్డవాడు ఎప్పుడు దేవుడు కాలేడు. సృష్టించబడ్డవాడు ఎప్పుడు దేవుడుగా ఏంటంట ప్రేమికులారా పిలువబడడు. ప్రేమికులారా సృష్టించడం అంటే, ఈరోజు నువ్వు ఉనికిలోకి వచ్చావంటే ఎవరు నిన్ను సృష్టించారు? నేను ఉనికిలోకి వచ్చానంటే ఎవరు సృష్టించారు అని ఆలోచన చేస్తే, ప్రేమికులారా సృష్టికర్త అయినటువంటి దేవుడు మనందరినీ కూడా ఆయన సృష్టించాడు. ఎందుకని ఆలోచన చేస్తే, తన యొక్క ప్రేమికులారా మహిమ కొరకు మనల్ని ప్రభు స్తుతించుకున్నాడు. తన యొక్క ప్రణాళికలు మన పట్ల నెరవేర్చుకోవడానికి దేవుడు మనల్ని ఆయన సృష్టించుకున్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ప్రేమికులారా మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. చెప్పండి ఏమున్నాయంట అని చెప్పాలి. ఏమున్నాయంటమ్మా? మూఢనమ్మకాలు, బ్లైండ్ బిలీఫ్, ఇంగ్లీష్లో సూపర్స్టిషన్స్ అని. అంటే నమ్మకూడదు కానీ దాన్ని ఏం చేస్తారు, వాళ్ళు నమ్ముతారు. దాన్ని ఏమంటారు? మూఢనమ్మకం. ఈ దరిద్రం దేవుడి బిడ్డల్లో చాలా ప్రేమికులు ఎంత పాకాలో, ఎంత ఉండాలో అన్యుల కంటే ఎక్కువ ఉందంట. ఏంటది? మూఢనమ్మకం. ఎవరిలో ఎక్కువగా ఉందంట? అండి అన్యుల్లో ఎక్కువ, అన్యుల్లో కాదంట, క్రైస్తవులు ఎక్కువ ఉంది. ఏంటని ఆలోచన చేస్తే, ఊరికని బయలుదేరతాడు, నల్ల పిల్లి ఎదురైంది. ఏం ఎదురైంది చెప్పండి? ఏ పిల్లంట? నల్ల పిల్లి ఎదురు కాగానే
ప్రేమికులారా, దాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రయాణాన్ని ఆ రోజు ఏం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆపేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటి వారి నమ్మకం అని ఆలోచన చేస్తే దానికి ఏం ప్రూఫ్ ఉండదు. చరిత్ర ఇట్లా జరిగిందంటానికి ఒక ఆధారం ఉండదు. కానీ ఆలోచన చేస్తే అలా ఎదురు పడితే, అలా పిల్లి ఎదురు వస్తే కీడు జరిగిద్దని ఒక నమ్మకం. పురాతన నుంచి వస్తుంది ఇది. పూర్వీకులు దాన్ని ఏం చేశారు, పాటించారు. అలా ఆ జాండ్యం అది ఈ రోజు వరకు వస్తూనే ఉంది. సరే, అన్యుల్లో అంటే వేరు. ఈ రోజు ప్రేమికులారా విశ్వాసుల్లో కూడా కనపడే పరిస్థితి. ఒక విధవరాలు ఎదురొస్తే ప్రయాణం ఆపేస్తున్నారు. ఎవరాలు? లివ్ ఇట్ అబౌట్ జెంటైల్స్. అన్యుల గురించి మనం ఇప్పుడు ఆలోచించట్లేదు. ఎవరంట? ఒక విధవరాలు ఎదురొస్తే ప్రేమికులారా ప్రయాణాలు ఆపుకునేటువంటి దుస్థితి ఉంది ఈరోజు. ఏదైనా ఒక పని చేయడానికి తుమ్మొస్తే ప్రేమికులారా అప్పుడు మందం అక్కడ ఆగి వెనకకి వెళ్ళి మళ్ళీ బయటికి పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి భయంకరమైనటువంటి మూఢనమ్మకాల్లో కూడా బ్రతికేటువంటి క్రైస్తవులు లేకపోలే. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి నమ్మలేరు. ఇలాంటి వారు ఎప్పుడు ఏంటంటే దేవుణ్ణి నమ్మలేరు. ఈ విషయాన్ని ప్రేమికులారా గ్రహించాల్సిందిగా మనం చేస్తుంది. ఈ మూఢనమ్మకం ఇంకెంత భయంకరమైన పరిస్థితిని ఆలోచన చేస్తే మనుషులను కూడా బలిగోరుతుంది. ఏంటంటే మనుషులు కూడా బలిగోరుతుంది. గుప్త నిధులని, రహస్య నిధులని ప్రేమికులారా చంపుతాయి, బయటపడతాయని విచక్షణ జ్ఞానమును ప్రేమికులారా కోల్పోయి ఎదుటవాడు తండ్రి, సొంత కడుపున పుట్టిన కుమార్తె అనేటువంటి ప్రేమికులారా ఇంకిత ఆలోచన కూడా లేకుండా ప్రేమికులారా చంపేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకు చంపావంటే అదొక నమ్మకం. వాళ్ళని చంపితే మాకేం దొరుకుతాయని, గుప్త నిధులు బయటపడతాయని. సో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రేమికులారా ప్రస్తుత లోకం ఈరోజు నడిపించబడతా ఉంది. ఈరోజు అలాంటి దుస్థితి ప్రేమికులారా ప్రపంచంలో మనకు కనబడుతున్న ప్రేమికులారా కారణాలను బట్టి దేవుడు చెబుతున్నాడు, ఆయనను మాత్రమే నమ్ముకొనుడి, ఆయన కార్యమును నెరవేర్చును. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆలోచన చేస్తే బైబిల్లో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు విశ్వాస వీరులున్నారు. ఎవరున్నారంట? విశ్వాస వీరులున్నారు. ఎందుకు వారి జీవితాల్లో నమ్మదగని సమయంలో గొప్ప కార్యాలు ఎందుకు చూడగలిగారు? నిరీక్షణకు ఆధారం లేని సమయంలో గొప్ప కార్యాలు ఎలా చూడగలిగారు? ఎందుకు విశ్వాసుల వీరుల యొక్క పట్టికలో వారందరూ ఎందుకు చేర్చబడ్డారు? ఎందుకు గొప్ప కార్యాలు వారు చూడగలిగారని ఆలోచన చేస్తే గమనించండి, వారిని ఎవరు నమ్మబట్టి, వారు ఎవరిని నమ్మబట్టి, ఎవరిని విశ్వాసం ఉంచబట్టి, ఎవరిని నమ్మి అలాంటి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చూడగలిగారు అని ఆలోచన చేస్తే ప్రేమికులారా కేవలం దేవుడిని నమ్మబట్టి, దేవుడి మీద విశ్వాసం ఉంచబట్టి, దేవుడి మీద ప్రగాఢమైనటువంటి అచంచలమైనటువంటి ప్రేమికులారా విశ్వాసం ఉన్న కారణాన్ని బట్టి నమ్మదగని సమయంలో, ఏ సమయంలో? నమ్మదగని సమయంలో, నిరీక్షణకు ఎలాంటి ఏంటంటే ఆధారము లేని సమయాల్లో గురుతర కార్యాలు దేవుడు వారి పట్ల జరిగించాడు. గల కారణం క్రీస్తుని నమ్మబట్టే, దేవుణ్ణి నమ్మబట్టే. హల్లెలూయా. బైబిల్లో అలాంటి ఎన్నో అద్భుతాలు, అలాంటి ఆశ్చర్యమైన కార్యాల చరిత్రలు ఎన్నో బైబిల్లో మనకు కనపడతాయి. గల కారణం వారి విశ్వాసం, వారి నమ్మకాన్ని బట్టి అనేటువంటి ఆలోచన మనం అందరం కూడా ప్రేమికులారా గ్రహించాలి. అయితే ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటని ఆలోచన చేస్తే, ఈ ఎంత అపనమ్మకమైనటువంటి లోకములో దేవుని బిడ్డలుగా ఆయన మనం నమ్ముకోవాలని ప్రభు చెప్తున్నాడు. నమ్ముకుంటే కార్యాలు ఏమవుతాయంట? నెరవేర్చబడతాయని ప్రభు చెప్పాడు. వేటిని నమ్మాలి? దేవుడు బిడ్డలుగా మనం ఏంటంటే వేటిని నమ్మాలి, దేవుడు బిడ్డలుగా అని ఆలోచన చేస్తే బైబిల్లో ప్రేమికులారా కొన్ని విషయాలు చెప్తాను. తలపైకి ఎత్తాను. అబ్రహాం ఉన్నాడు కదా, తెలుసు కదా, అబ్రహాం తెలుసు కదా, రైట్. ఆయన జీవించిన కాలంలో ఈ 66 పుస్తకాల గ్రంథం ఆయన చేతిలో ఉందా లేదా? ఈ 66 పుస్తకాల సమాహారం, ఈ బైబిల్ గ్రంథం అబ్రహాం చేతిలో ఉందా లేదా? లేదు. అప్పుడప్పుడు మాత్రమే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, అప్పుడప్పుడు మాత్రమే దేవుడు అతనితో మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటి అబ్రహాము తన జీవితంలో ఇంకా చెప్పాలంటే అతనికంటే ఎక్కువగా మనం ఇంకా దేవుణ్ణి బాగా నమ్మాలి. ఎవరు? ఆయన కంటే ఎక్కువ. ఎవరికంటే ఎక్కువగా? ఎందుకంటే ఆ రోజు ఆయనకి ఏం లేదంటే జీవగ్రంథము లేదు. నీకు సంపూర్ణంగా దేవుడి వాక్యం నీ ముందుంది, లేఖనాలు నీ ముందున్నాయి. కానీ ఆ రోజు అబ్రహాముకు ఏంటంటే వాక్యము లేదు, లేఖనాలు లేవు, కేవలం ప్రత్యక్షత. దేవుడు మాట్లాడుతున్న ప్రయాణం ఏంటంటే ముందుకు వెళ్ళే పరిస్థితి. అలాంటి పరిస్థితులు అబ్రహాము దేవుడిని నమ్మాడు కాబట్టి అత్యధికంగా దీవించబడగలిగాడు. మరి ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథాన్ని ఇంకెంత గొప్పగా నమ్మాలి మనం, ఇంకా ఎంత ఎక్కువగా నమ్మాలి మనం. ఈరోజు విశ్వాసుల పరిస్థితి ఎలా మారిపోయిందని ఆలోచన చేస్తే నేతి బీరకాయలో నెయ్యి లేదన్నంత వాస్తవం విశ్వాసులు ఈరోజు ఏంటంటే విశ్వాసం లేదు అన్నంత అనే మాట కూడా అంతే వాస్తవం. పేరుకు మాత్రం నేతి బీరకాయ కానీ ఏం లేదు, పేరుకు మాత్రం ఏంటంట విశ్వాసులు కానీ ఏం లేదు, విశ్వాసం లేదు. ఏమున్నప్పటికీ నమ్మదగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ
విశ్వసించడానికి ఎన్నో కార్యాలు గ్రంథములో క్రోడీకరించినప్పటికీ, అద్భుతాలు ఎన్నో ప్రేమికులారా బైబిల్లో పొందపరిచినప్పటికీ, అసాధ్యమైన కార్యాలు జరిగినటువంటి సంఘటనలు ఎన్నో బైబిల్లో పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు సగటు విశ్వాసములో చాలా, నమ్మకములో చాలా ఏమయ్యాడంటే బలహీనమైపోతున్నాడు. అలా ఉంటే దేవుడు కార్యాలు జరగవు ప్రేమికులారా. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఏదో ఒక కార్యము జరగాలని ఆశతో ఉన్నారు. ఏదో ఒక కార్యము జరగాలన్న ఆలోచనతో మీరు ఆశతో ప్రభు యొద్దకు వచ్చారు. అఫ్ కోర్స్ నాకు కూడా ఉంది కొన్ని కార్యాలు నా పట్ల కూడా ఏంటంటే జరగాలని. మీరు కూడా కొన్ని కార్యాలేవో మీ జీవితంలో ఏంటంటే జరగాలని ఎంతో బోల్డంత ఆశతో వచ్చారు. ప్రేమికులారా, నీ నా జీవితంలో అవి జరగాలంటే అవి నెరవేర్పులోనికి రావాలంటే అవి నీ జీవితంలో ప్రేమికులారా దేవుడు చేయ కార్యాలను పొందుకోవాలంటే దేవుడి యొద్దకు వస్తున్న మనకి ప్రగాఢమైనటువంటి ఏమన్నా చెప్పాలి ఆయన మీద చెప్పండి, ఏమన్నా నమ్మకం ఉండాలి. చెప్పండి ఏమన్నా నమ్మకం, ప్రగాఢమైనటువంటి నమ్మకం, అపారమైనటువంటి నమ్మకం. ఎందుకంటే ఆయన విశ్వాసమున కర్త, హి ఈస్ ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఎవరైనా విశ్వాసమున కర్త ఎవరంటండి? నీ విశ్వాసమున కర్త ఎవరు? హి ఈస్ ద ఆథర్ ఆఫ్ యువర్ ఫెయిత్ అంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. అంతే మాత్రమే కాదు, ఆయన ప్రేమికులారా నీ విశ్వాసాన్ని సస్టైన్ చేసే దేవుడు, అంటే విశ్వాసాన్ని సైతం కొనసాగించగలిగిన దేవుడు మన దేవుడు. నువ్వు అనుకున్న ప్రతి కార్యం జరగాలంటే, ఒకవేళ అనారోగ్య సమస్య ఉన్నావా, నువ్వు అనారోగ్యత ఇబ్బందులతో బాధపడుతున్నావా, దయచేసి గమనించు, దేవుడు ఆయన మీద పరిపూర్ణంగా నమ్ము, నా ప్రభు నిన్ను స్వస్థపరచగలుగుతాడు. ఆర్థిక ఇబ్బందుల మధ్యలో చితికిపోయి ఉన్నావా, ఏదో ఒక మార్గం ప్రభు తెరుస్తాడు అన్న ఒక నిరీక్షణతో వచ్చావా, నమ్ము ప్రభుని. నా ప్రభు నీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ప్రభు తొలగించగలుగుతాడు ఆయన. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా రా ప్రభు దగ్గరికి, కమ్ విత్ గ్రేట్ ఫెయిత్. దేవుడి దగ్గరికి పరిపూర్ణమైన నమ్మకంతో, ప్రేమికులారా నా కార్యాలు సఫలము చేయు దేవుడని అనుకుంటున్నటువంటి నా దేవుడు సఫలం చేస్తాడని, నా హృదయాంతరంలో ఉన్నటువంటి కలతలు, కలవరాలు, ఇరుకులు, ఇబ్బందులు దేవుడు విడిపిస్తాడని, నా కన్నులు దేవుడు నాట్యముగా మారుస్తాడని, నా అప్పులు ప్రభు తొలగిస్తాడని, నా జీవితంలో జటిలమైన సమస్యలు పరిష్కరిస్తాడని, కమ్ విత్ గ్రేట్ ఫెయిత్. దేవుడు సేవలో విశ్వాసముతో స్తుతించు, విశ్వాసముతో ప్రార్థించు, విశ్వాసముతో ప్రభుని ఆయన మాటలు విను, అద్భుతాలు దేవుడు బిడ్డలముగా ఏం విశ్వసించాలి, ఏం నమ్మాలి అని వాక్యం మనకు ప్రేమికులారా ఇవేనా కనీసం నమ్మండి. దేవుడు చెప్పేయని ఏంటంటే అని నమ్మకపోయినా కనీసం దేవుడు వేటినైతే నమ్మమన్నాడో వాటిని కనీసం ఏం చేయండి, నమ్మండి. నువ్వు ఆయన కాడికి వస్తున్నప్పుడు కమ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్. దేవుడు కూడా ఆశిస్తున్నాడు. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కమ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్. వచ్చినప్పుడు చెప్తున్నాను ప్రేమికులారా, దేవుణ్ణి వెతుకులాటలో నీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థము కాదు, నీ ప్రయాసం ఎప్పుడు వృధా కాదు, నీ ప్రయాసం తగిన ప్రతిఫలం ఉంది. ఈ వెతుకులాటలో ప్రేమికులారా నీకు ఆశీర్వాదాలు దాగబడి ఉన్నాయి, నీ సమస్యలు పరిష్కరించబడే అద్భుతాలు ప్రేమికులారా దేవుని వెతుకుట్లో జరుగుతాయి. సోదరాలు చెప్పండి ఒకసారి. అయితే మనం దేన్ని నమ్మాలి అని ఆలోచన చేస్తే వాగ్దానం చేసిన దేవుడు ఏంటంటే నమ్మదగిన దేవుడు. ఎవరు మన దేవుడు? చెప్పండి, ఏ దేవుడు మన దేవుడు? నమ్మదగిన వాడు. అయితే ఆ నమ్మదగిన వాడు చెబుతున్న మాట ఏంటంటే మనం ఏం నమ్మాలి? ఆయన చేసిన వాగ్దానాలు మనం నమ్మాలి. చెప్పండి ఒకసారి. వాగ్దానాలు చేసినటువంటి ఆ దేవుడిని మనం ఏం చేయాలంటండి? నమ్మాలి. వాగ్దానాలు నమ్మాలి. ఆలోచన చేస్తే ఎంతమందికి ప్రేమికులారా దీంట్లో ఉన్న వాగ్దానాలు మొత్తం క్రీస్తులో స్వతంత్రించుకోవచ్చిన వారందరూ స్తోత్రాలు చెప్పండి. దీంట్లో ఉన్న వాగ్దానాలు మొత్తం ఒకటి కాదు అన్ని స్వతంత్రించుకోవచ్చిన వారందరూ స్తోత్రాలు చెప్పండి. వెరీ గుడ్. క్రీస్తులో ఇవన్నీ మనం స్వతంత్రించుకోవచ్చు. సుమారు దీంట్లో 8,000 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి? 8,000 వాగ్దానాలు ఉన్నాయి. అవి ప్రేమికులారా మన జీవితంలో స్వతంత్రించుకోవచ్చు, అవి మన జీవితంలో పొందుకోవచ్చు. ఎలా అంటే తలపైకి నాకే చూడండి ఒకసారి. మీకు అందరు బ్యాంకులో అకౌంట్ ఉందండి? బ్యాంకులో అకౌంట్ ఉందా? ఉందండి. ప్రతి అందరికి అకౌంట్ ఉందన్న చేతులు ఎత్తున్నా ఒకసారి. ఎంత ఉంది దాంట్లో? చెప్పమా. ఒకళ్ళు చెప్పినా నిజం చెప్పరు. మీరు ఉందంటే మాత్రం ఒప్పుకుంటారు, కానీ దాంట్లో ఏంటంటే ఎంత ఉందో మాత్రం అది ఏ మాత్రం కూడా చెప్పమాకండి. సంతోషం ఉంచుకోండి. దేవుడు మళ్ళీ ఇంకా దీవించును గాక. వెరీ గుడ్. మనకి ప్రేమికులారా అకౌంట్లో మనం ధనం వేసుకుంటాం. ఎప్పుడైనా అది మనకు కావాలనుకుంటే, ధనం కావాలనుకుంటే మనం బ్యాంక్కి వెళ్ళి, ఇప్పుడంటే చాలా సిస్టమ్ వచ్చింది కానీ అప్డేట్ అయ్యారు, కానీ ఒకప్పుడు బ్యాంకులోకి వెళ్ళి ఒక ఫామ్ తీసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? రాయాలి. వాడు ఒక టోకెన్ ఇస్తాడు. టోకెన్ నెంబర్ అంటే అప్పుడు పోవాలి. అప్పుడు ఆ ధనాన్ని మనకి ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇది కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉందని తర్వాత ఏటీఎం మిషన్స్ వచ్చాయి. ఇప్పుడు నీ అకౌంట్లో ఉన్నటువంటి ధనం తీసుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే ఏటీఎం ముందుకు పోయి, దేని ముందుకు పోయి? ఏటీఎం ముందుకు పోయి 2,000, 3,000, 10,000 అని అంటే ఏటీఎం నీకు తీసుతుందా? ఇస్తుందండి? ఇవ్వదు. ఏమంటుందని ఆలోచన చేస్తే ముందు ఇన్సెట్ యువర్ కార్డ్ ఇన్సెట్ అంటే అది పెట్టినప్పుడు సంబంధించిన సీక్రెట్ పిన్ కొడతాం. నీకు ఎంత కావాలో అంత ఏం చేస్తావు నువ్వు బయటికి తీసుకుంటావు. అంతేగాని నా డబ్బులే ఏందో నీకు ఆ పొగరు ఏంది ఇసిరేస్తా బయటికి పగల కొడతా. దేన్ని
బయటికి తీసుకురా 2000 ఎక్కువ చేయమాకు అన్నం అనుకో, ఒకళ్ళు నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్ పగలగొట్టినావు అనుకో, తీసుకెళ్ళి జైల్లో పెడతారు. మరి ఏం చేయాలి? అకౌంట్ నీదే, దాంట్లో డబ్బులు కూడా నీ. అవి రావాలంటే ఏం చేయాలి? నువ్వు నీ కార్డు, ఒక డెబిట్ కార్డు ఒకటి ఉంటుంది, దాన్ని పెట్టి సంబంధించిన పిన్ను కొడితే నీకు ఎంత కావాలంత తీసుకుంటావు. అలానే వాగ్దానాలు కూడా. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. దేవుడి యొక్క వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చబడాలంటే ఆయన పరలోకపు ప్రేమికుల బ్యాంకు నుంచి ఆశీర్వాదాలు నీ మీద ప్రేమికులారా కుమ్మరించబడాలంటే యూజ్ యువర్ ఫెయిత్. నమ్మకాన్ని అగపరచు. నీ నమ్మకాన్ని ప్రేమికులారా బహిర్గతం చేయి. నీ నమ్మకాన్ని ప్రేమికులారా క్రియలలో, నీ మాటల్లో ప్రేమికులారా తెలియపరచు. నీ దేవుడు నువ్వు మాట్లాడుతున్న దానిని బట్టి, నువ్వు పలుకుతున్న విధానాన్ని బట్టి, నువ్వు విశ్వాసమును వాడుతున్న విధానాన్ని బట్టి, ఆ విశ్వాసము చక్కగా వినియోగించుకున్న విధానాన్ని బట్టి పరలోకము నుంచి నీ కొరకు దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదం, దీంట్లో ఉన్న బోల్డ్ అని వాగ్దానాలు నీ జీవితంలో నా ప్రభు నెరవేర్చగలుగుతాడు. హల్లెలూయా. విశ్వాసము లేకుండా ఇవేవి నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు. నమ్మకం లేకుండా దేవుడి నుంచి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మిరాకిల్ ఫ్రమ్ గాడ్. దేవుడు సన్నిధిలో ఏదైనా ఒక కార్యము నీ జీవితంలో చూడాలన్నా, నీ బిడ్డల జీవితాల్లో అద్భుతం జరగాలన్నా, నీ వివాహ విషయంలో అద్భుతం జరగాలన్నా, అప్పుల విషయంలో అద్భుతం జరగాలన్నా, రోగములు ఒకరు దుమ్మిగా ఒకరు దాడి చేస్తున్నా ఆ విషయాల్లో దేవుడు సంపూర్ణ స్వస్థత ప్రభు కలిగించాలన్నా విశ్వాసం ప్రకటించు. ప్రొక్లెయిమ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం నమ్మకాన్ని ఏం చేయి? వినియోగించు. దాని ప్రేమికులారా ప్రకటించు. అబ్రహాము ఆ మాట నమ్ముకొని ముందుకెళ్ళాడు. వాగ్దానం కొంచెం ఆలస్యమైన ఎట్టగాలకు తన జీవితంలో ఆ క్రియలో తన విశ్వాసాన్ని కనపరిచాడు కాబట్టి చేసిన వాగ్దానమును ప్రభు నెరవేర్చాడు. సంగమా ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. 38 సంవత్సరాలు పడి ఉన్న ఒక వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడండి? కోనేటి దగ్గర. యేసుప్రభు వారి వయసు కంటే ఆయన రోగం వయసు ఎక్కువ. యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు యేసుప్రభు వారికి 32 సంవత్సరాలంట. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి అంట? 38 years. ప్రేమికులారా అక్కడ ఆ వ్యక్తి స్వస్థత కొరకు చేయని ప్రయత్నం లేదు. అప్పుడప్పుడు దేవదూతలు ఆ కోనేటిని ఏం చేస్తున్నప్పుడు, కదిలిస్తున్నప్పుడు కుప్పలు తప్పలుగా దాంట్లో పడుతున్నటువంటి వారు అనేకులు స్వస్థపరచబడుతున్నారు. కానీ యేసుప్రభు వారు ఒకరోజు ఆ మార్గం గుండా వెళుతూ వచ్చి చెప్పినటువంటి మాట ఏం చెప్పాలా? నువ్వు స్వస్థపరచబడకూరుచున్నావా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడని అని చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏమన్నాడు? చేపల మందుకి మేము ఇస్తున్నాం హైదరాబాద్లో అంటే ఎక్కడెక్కడి నుంచి కుప్పలు తెప్పలుగా పోయారు. ఏం పోవడానికి? ఆశ్రమ ఉపసం పోవడానికి. ప్రేమికులారా క్యూలు కట్టారు. అది మనం ఎలాంటి పరిస్థితి? కుప్పలు తెప్పలు ఆ బెతెస్దా కోనేటి దగ్గర విస్తారమైనటువంటి రోగులు పడి ఉన్నారు. ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళలేకపోవటం వల్ల అక్కడే పడి ఉన్నాడు. యేసుప్రభు అక్కడికి వచ్చి నువ్వు స్వస్థపరచబడకూరుచున్నావా అన్నాడు. ఎందుకు కూర్చున్నా అక్కడ ఆయన? దేవుడు తెలవదా? యేసుప్రభు తెలవదా? నువ్వు భలే విచిత్రంగా అడుగుతావు. కొన్నిసార్లు దేవుడు అడిగే ఆ యొక్క ప్రేమికుల ప్రశ్నలు మనకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తాయి, విడ్డూరం అనిపిస్తాయి. అసలు కూర్చున్న దాని కొరకే, అన్ని సంవత్సరాలు కనిపెడుతున్న దాని కొరకే, అన్ని సంవత్సరాలు అక్కడ ఉండడానికి గల కారణం కేవలం ప్రేమికులరా స్వస్థత కొరకే అనేటువంటిది ఎవరికైనా అర్థమైంది. కానీ యేసుప్రభు వారు తెలిసి ఎందుకని చెప్పాలా? కొన్నిసార్లు తెలిసినా కూడా నీ నుండి కొన్నిసార్లు ప్రభు ఏం చెప్పాలా? కొన్నిసార్లు ఏం చేస్తాడు దేవుడు? నీ నుండి వినాలని కోరుకుంటాడో అది మర్చిపోవద్దు. నీ నుండి కొన్నిసార్లు ప్రేమికులారా వినాలని కోరుకుంటాడు. అది దేవుడు తెలిసి ప్రేమికులారా ఆ వ్యక్తిని స్వస్థపరచబడ కోరుతున్నామంటే అర్థమవుతుందా? ఇంకంతే కదా. ఒక మాట అంటారు, లేచి నీ పరుపెత్తుకొని ఏమన్నాడు? చెప్పండి అందరూ చెప్పాలి. లేచి పరుపెత్తుకొని నడవమన్నాడు. ప్రభు నేను లేవటమే చాలా కష్టం. ఎవరు లేవటం? నేను లేవటమే చాలా కష్టం. వాట్ యు ఆర్ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు అని యేసుప్రభు వారికి వెళ్ళి ప్రేమికులారా చూచాడా? ప్రశ్నించాడా? నిజమైన విశ్వాసం ఎప్పుడు ప్రశ్నించదు, లోబడుతుంది. నిజమైన నమ్మకం సందేహాలు ఉండవు. నిజమైన నమ్మకంలో అపనమ్మకాలు ఉండవు. నిజమైన విశ్వాసములో ప్రేమికులారా ప్రశ్నలు ఉండవు. నిజమైన విశ్వాసములో లోబడటం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ప్రేమికులారా దేవుడు చెప్పాడు లేచి నడవమని చెప్పినప్పుడు యూటిలైజ్ దట్ ఫెయిత్. ఆ విశ్వాసాన్ని క్రియల్లో అగపరిచాడు. ప్రేమికులారా ఆ ప్రయత్నాలు చేయటం ప్రారంభించాడు. అతను లేవటం ప్రారంభించాడు. తన పరుపెత్తుకొని నడవటానికి ప్రయత్నం చేస్తుంటే ఆ విశ్వాస ఫలమే అతన్ని లేపి నిలబెట్టగలిగి పరుపెత్తుకొనగలిగి నడుచుకొనగలిగేలా చేయగలిగింది. సోదరాలు చెప్దామా ఒకసారి? ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. కొన్నిసార్లు నీకు అనారోగ్యం వచ్చినప్పుడు కుంగిపోమాకు. యూటిలైజ్ యూజ్ యువర్ ఫెయిత్ అపాన్ గాడ్ వాట్ యు హావ్. దేవుడి దగ్గర నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని కొన్నిసార్లు ఏం చేయి? నువ్వు అప్పుడప్పుడు వాడుతూ ఉండు. అప్పుడప్పుడు దాన్ని వినియోగిస్తూ ఉండు. కొన్ని కార్యాలు నీ విశ్వాసాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ యొక్క ప్రేమిట నోటితో వస్తున్నటువంటి ఆ విశ్వాస సంబంధమైనటువంటి ఆ మాటలు బట్టి నీ జీవితంలో అద్భుతాలను ప్రభు జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకని చెప్తున్నా మీ అందరికీ గాడ్స్ పీపుల్ ఆల్వేస్ షుడ్ సరౌండ్ బై గాడ్స్ ప్రామిసెస్. అర్థం ఏంటి? దేవుడు వాగ్దానాల మధ్యలో విశ్వాసులు వారి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి.
వాగ్దానాలతో సరౌండ్ చేయబడాలి మనం అందరం. మన ఇంట్లో దేవుడు వాక్యాలు ఉండాలి, నీ ఫోన్లో దేవుడు వాక్యాలు ఉండాలి. ఇలా ప్రేమికులారా ఉన్నప్పుడు జరిగేది ఏంటని ఆలోచన చేస్తే, కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడని ఆలోచన చేస్తే, ఏదైనా చిన్న సమస్య నీకు వచ్చినప్పుడు, ఏదైనా చిన్న ఫెయిల్యూర్ నీ జీవితంలోకి వచ్చినప్పుడు అంటారు కదా, యు ఆర్ ఫెయిల్యూర్, నువ్వు ఓడిపోయిన దానవు, నువ్వు ఓడిపోయిన వాడవు అని ప్రేమికులారా కొన్నిసార్లు అపవాదిని నిరుత్సాహపరిచే అవకాశం ఉంటుంది. ఎందుకు బతుకుతున్నావు, చచ్చిపోనేటువంటి కొన్నిసార్లు ఆలోచనలు ప్రేమికులారా అపవాది తీవ్రంగా మనలో ఏం చేస్తున్నా కలిగిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దయచేసి గమనించండి, అపవాది యొక్క ప్రలోభానికి గురి కాకుండా ఉండాలంటే, వాడి యొక్క క్రియలకు ఎక్కువగా నువ్వు ప్రేమికులారా ప్రభావితం చెందకుండా ఉండాలంటే, సరౌండ్ బై గాడ్స్ ప్రామిసెస్. దేవుడు వాక్యాల మధ్యలో, వాగ్దానాల మధ్యలో మీ దైనందిన జీవితం, మీ కుటుంబ జీవితం, మీ పిల్లల జీవితం, మీ వ్యాపార ప్రేమికులారా జీవితం కొనసాగునుగాక. సోదరాలు చెప్పండి ఒకసారి. అలా మనం చేసినప్పుడు గమనించండి ప్రేమికులారా, దేవుడు కార్యాలు మనం ఏంటంటే స్పష్టంగా చూడగలుగుతాం. ఒక చిన్న విషయం చెప్పిన న్యూస్ పేపర్లో లేకుంటే టీవీలో చూసిన ఒక చిన్న సంఘటన చాలా ఖర్చు వేసింది, బాగా అనిపించింది. ఒక 22 years గర్ల్, 22 సంవత్సరాల అమ్మాయి ప్రేమికులారా చాలా పొట్టిగా ఉందని, వివాహం కావట్లేదని చచ్చిపోయిందండి. ఏం కావట్లేదండి 22 years, చిన్నగా ఉంది. అంటే సంబంధాలు వస్తూ వెళ్తున్నాయి కానీ ఇవి కూడా ఏం కావట్లేంట, సెట్ అవ్వట్లే. ఇంట్లో అక్క బావ ఒక రోజు ఏదో పని మీద వెళ్ళారంట, తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ప్రేమికులారా చనిపోయింది. పెళ్ళే జీవితమా చెప్పండి, పెళ్ళే జీవితమా, ఉద్యోగమే జీవితమా, వ్యాపారమే జీవితమా చెప్పండమ్మా. అదొక భాగం జీవితంలో, చిన్న భాగం అది. వ్యాపారమైనా ప్రేమికులారా ఇంకేదైనా సరే చిన్న భాగం అది. ఏదో ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఏదో ఓటం వచ్చింది, ఏదో అపజయాలు వచ్చాయి అని దయచేసి మీరు నిరుత్సాహపడకుండా ఉండాలంటే క్లెయిమ్ గాడ్స్ ప్రామిస్ అపాన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు వాగ్దానాలు ఏం చేయి, వాగ్దానాలు నమ్ము, విశ్వాసముతో ఏం చేయదాన్ని. కొన్నిసార్లు వాడు, అన్ని వాడుతున్నావు, చెయ్యి వాడుతున్నావు కొట్టడానికి, అర్థమవుతుందా, నోరు వాడుతున్నావు తిట్టడానికి, ఇంకేం వాడుతున్నావు, కాలు వాడుతున్నావు తంటానికి, కొన్ని ఉద్దనంగా వాడుతున్నాం వాటిని, ఫోన్ వాడుతున్నాం వ్యర్థమైనవని ఏంటంట చూడటానికి. అప్పుడప్పుడు ఇవన్నీ వాడటం వల్ల పెద్ద ఉపయోగం లేదు, కానీ నీ జీవితాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి విధానం నడిపించగలిగే దేవుడి సన్నిధానములు ఆయన ప్రగాఢంగా నమ్మి కలిగి ఉన్న విశ్వాసాన్ని అప్పుడప్పుడు వాడు. అప్పులున్నాయా, అప్పులు ఏమనాలి చెప్పాలి, అప్పులున్నప్పుడు ఏమనాలి, అప్పులు నా దేవుడు యెహోవా ఈరే అనాలి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అనారోగ్యం వచ్చినప్పుడు ఏమనాలి, స్వస్థపరచు యెహోవాను నేనే అనాలి. ఇంకేమనాలి అని ఆలోచన చేస్తే ప్రేమికులారా, ఏ అపాయం వచ్చినా నా జీవితంలో ఏంటంటే సంభవించదు అని ప్రకటించాలి. రాకపోకలు వెళ్తున్నావా, ఏం చేయాలి, నీ రాకపోకలు ఏవో నిన్ను ఎన్నో వాగ్దానాలు, క్లెయిమ్ దట్ వాగ్దానాలు, ఫిల్ విత్ ఫెయిత్, గో ఫార్వర్డ్. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. సంగమా, వాగ్దానాలు నమ్మాలి. 2, నువ్వు చేసే ప్రార్థన అయినా విని ఆ ప్రార్థనకి ఏమి ఇచ్చాడని ప్రతిఫలం ఇచ్చాను. 3వది, ఇవి కరువైనా, వసరైనతైనా, ఉపద్రవాలైనా, ఇంకెవైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏం చేయలేవు. ఇవి రూఢిగా నమ్మితే నీ జీవితం నా దేవుడు ఆశీర్వాదకరంగా దీవిస్తాడు. హల్లెలూయా. ఇలాంటి అనుభవాలతో మనం అందరం ముందు నడిపించబడదాం. అలాంటి ధన్యత మనకు, మన కుటుంబాలకు అనుగురించి మనందరి వెనుకలు ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ నిలువు మోకాలేసేద్దాం. కుర్చీలు అందరూ తీసేసి దయచేసి కొంచెం అందరూ మోకరిద్దాం. నిలువు అందరూ పశ్చాత్తాపడండి. కలవరిస్తున్న ఒక్కసారి జ్ఞాపకం చేసి, కరువులో ఎవరు నీతో ఉండకపోయినా నీతో ఉండే ప్రేమ కలిగిన దేవుడు ఆయన. వస్త్రహీనత వచ్చినా, కరువు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, కాటకాలు వచ్చినా అందరూ విడిచిపెట్టిపోతారు, కానీ నా యేసయ్య ప్రేమ నీతో ఆ సమయాల్లో మరింత చూపించగలిగిన నిస్వార్థమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు సోదరి, నీ కుటుంబం ఆయన చేతిలో ఉంది. ఎవరు లాక్కోలేరు, ఆయన చేతుల నుంచి ఎవరు అపహరించలేరు. ఆయన నిన్ను వదులుకోవటం ఆయన ఇష్టపడట్లే, నిన్ను కోల్పోవటం నా యేసయ్య ఇష్టపడట్లే. అయ్యా, ఎవరికుందయ్యా ఈ ప్రేమ? నన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? ఒక్కసారి నీ నుండి ప్రభువు కోరుకుంటుంది. ఎన్నో గొప్ప కార్యాలు చరిత్రలో చూస్తున్నాం కదా, ఎందరిలో ఎన్నో గొప్ప అద్భుతాలు ప్రభు చేశాడు కదా, నీ జీవితంలో కూడా చేస్తాడు ఆయన. అయితే నమ్ము, ప్రగాఢంగా నమ్ము, దృఢంగా నమ్ము, బలంగా నమ్ము. నమ్మకాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయి. సంఘం నమ్మకాన్ని బట్టి ఉంటుంది, అపనమ్మకం రానివ్వకండి. వాగ్దానం నమ్ము. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు నమ్ము. క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను దూరం చేయలేదని రూఢిగా నమ్ము. నీ జీవితాలు అద్భుతాలు చూస్తావు.
ఒక్కసారి మన స్థితి ఎలా ఉంది, మన ఆత్మీయత ఎలా ఉంది అడుగుతా ప్రభుని. అందరూ ప్రార్థనలు ఉండాలి. నువ్వు మాట వినకపోయినా నేను ప్రేమిస్తూనే ఉన్నాడు, నువ్వు లోబడకపోయినా నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకు చెప్పాలా? ఏదో ఒక రోజు నా కుమారుడు తెలుసుకుంటాడు, ఏదో ఒక రోజు నా కుమార్తె తెలుసుకుంటుందని. లోకంలో చాలా నమ్మకాలు ఉన్నాయి, ఆ నమ్మకాలు అనేకుల్ని మోసం చేస్తున్నాయి. కానీ యేసయ్యను నమ్ముకున్న వారు ఎవరు చెడిపోలేదు సంఘం. యేసయ్యను ప్రాణపణంగా ప్రేమించిన వారు ఎవరు నష్టపోలేదు సంఘం. చాలామంది ఏడుస్తున్నారు, చాలామంది దుఃఖపడుతున్నారు. ఈ ఆర్థిక పరిస్థితులు ఏదో ఒక దారి చేయను ఆయన, నాకు ఇది భారంగా ఉందయ్యా, నా పిల్లలు మాటినట్లేదు అయ్యా, భారంగా ఉంది. నేను నమ్ముచున్నాను నా బిడ్డలను మారుస్తావని, నా కుమార్తెను మారుస్తావని. ఆ లోబడిన స్వభావంతో ఎంతో ప్రభు నేను బాధపడుతున్నాను అని చాలామంది తల్లులు ఏడుస్తున్నారు ప్రభు దగ్గర. సోదరుడి దుఃఖం ఎక్కడికి పోవట్లేదు, నువ్వు కారుస్తున్న కన్నీరు ఎక్కడికి పోవట్లేదు. సోదరా, కష్టాలందరూ విడిచిపెడతారేమో, ఇబ్బందులందరూ విడిచిపెడతారేమో, శ్రమలు అందరూ విడిచిపెడతారేమో, నీ దగ్గర అన్ని కోల్పోయిన తర్వాత అందరిని విడిచిపెడతారేమో. కలిగిస్తాడు. కానీ ఆయన ప్రేమ ఎప్పుడు, నీతో ఎప్పుడు ఉంటాడు ఆయన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.